కర్నూలు బస్ ఇన్సిడెంట్ తర్వాత మోడీ సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట. అసలు ఏంటది? అయితే కర్నూలు పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదానికి గురైంది ఒక ప్రైవేట్ ట్రావెలింగ్ బస్. అయితే ఈ ఘటన అనేది దేశవ్యాప్తంగా కూడా చాలా చర్చనీయాంశంగా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకంటే ఇందులో దాదాపుగా 20 మంది అందులోని సజీవ దహనం అయిపోయారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా వణుకు పుడుతుంది. ఎందుకంటే చాలా మంది కూడా డైలీ ఏదో ఒక చోటికి వెళ్తూనే ఉంటారు. కొంతమంది ఉద్యోగరీత్యా వెళ్తుంటారు, ఇంకొంతమంది వాళ్ళ పిల్లల్ని కలవడానికి వెళ్తుంటారు, ఇంకొంతమంది వాళ్ళ పేరెంట్స్ని కలవడానికి వెళ్తూ ఉంటారు. సో మనం చూసాము ఈ బస్ ప్రమాదం జరిగిన తర్వాత ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు 4 ఉన్నారు. తల్లి తండ్రి 2 పిల్లలు. ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే ప్రతి ఒక్కరి మనసులు కూడా కదులుతాయి, ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి ఇలాంటి ఘటన చూసినప్పుడు. అయితే ఇది జరిగిన తర్వాత చాలా మంది రాజకీయ నాయకులు, అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, సిబిఎన్ గారు కావచ్చు, వేరే అంటే తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, చాలా మంది కూడా రియాక్ట్ అయ్యారు. సో వీళ్ళంతా కూడా ఒకెత్తైతే పిఎం నరేంద్ర మోదీ గారు కూడా ఈ యొక్క ఘటనకి చాలా సీరియస్గా ఆయన అంటే రియాక్ట్ అవ్వడం జరిగింది. సో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పాస్ చేయడం జరిగింది. అదే విధంగా ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీస్ ఎవరైతే ఉంటారో ఈ విధంగా బస్సు నడిపే వాళ్ళందరికీ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఆయన పాస్ చేయడం జరిగింది. ఎవరైతే వీటిని అంటే వాళ్ళు పాటించకుండా రద్దు చేయడం కానీ, లేకపోతే పాటించకుండా ఏదో వదిలేయడం కానీ ఇలాంటివి చేస్తే వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేయబడుతుంది అనే విధంగా కూడా మోదీ గారు చెప్పారు. సో ఇక మీదట ఏవైతే ప్రైవేట్ బస్సులు ఉంటాయో సో అవన్నీ కూడా కొంచెం స్పీడ్ అనేది లిమిట్లో ఉండాలి. ఆ లిమిట్ని క్రాస్ చేసి ఇంకా ముందుకెళ్లారా ఖచ్చితంగా ఆ బస్సు యొక్క రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది రద్దు చేయబడుతుంది అనే విధంగా ఇంకొక పాయింట్ ఏంటంటే మరి ఇలాంటి బస్సులలో ఉన్నటువంటి ఏదైతే ఇంటీరియర్ డిజైన్స్ కావచ్చు ఇవన్నీ కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇవన్నీ కూడా లేకపోయినా కూడా మీ యొక్క రిజిస్ట్రేషన్ రద్దు అయిపోతుంది. అండ్ ఇప్పటి వరకు చాలా మటు కూడా ఈ విధంగా ఏదో ఎంత స్పీడ్ లిమిట్ ఉన్నా కూడా అండ్ ఏదైతే రోడ్డు మీద చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ప్రమాదాలు 80% అంతా కూడా ఈ స్పీడ్ లిమిట్ దాటం వల్లనే జరుగుతూ ఉన్నాయి. సో ఇక మీదట ఈ స్పీడ్ లిమిట్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క ట్రాఫిక్ పోలీసులు కావచ్చు అందరూ కూడా దీన్ని మెయింటైన్ చేయాలి. ఓవర్ స్పీడ్ ఎవరైనా వెళ్తున్నారా అది ఏ బస్ అయినా కావచ్చు ఖచ్చితంగా దాన్ని నిలిపి మీరు తనిఖీలు నిర్వహించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ఖచ్చితంగా ఇది 1-2 కాదు 20 మంది సజీవ దహనం అంటే మామూలు విషయం కాదు. దేశవ్యాప్తంగా కూడా మనం చూసాం పహల్గామ్ అటాక్లో అంటే ఈ విధంగా భారీ ఎత్తున చనిపోయే వాళ్ళు ఎవరో బయట దేశాల వాళ్ళు కానీ ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు చనిపోయారంటే ఓకే, బట్ ఇక్కడ ఇది ఎవరి వల్ల జరిగింది, అసలు ఏంటి రీజన్ ఏంటి, డ్రైవర్ వల్ల జరిగిందా, లేకపోతే ముందొచ్చినటువంటి బండి వల్ల జరిగిందా, లేకపోతే బస్సులోనే ఏదైనా అవకతవకలు జరిగాయా, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని సరిగ్గా పాటించలేదా, ఏవైనా అవకతవకలు ఉన్నాయా సిస్టంలోనే, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి కూడా మోదీ గారు ఆదేశాలు జారీ చేశారు. మరి చూడాలి ఇక మీదటైనా కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అవి లిమిట్లో ఉంటాయా లేదు, అదే విధంగా ముందుకెళ్తారా, ఎవరైనా బస్సులు రద్దు చేయించుకుంటారా అనేది చూడాలి.